ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెద ఓగిరాల గ్రామంలో సంక్రాంతి సందడి నెలకొంది. బరుల వద్ద వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతులు ధాన్యం ఇంటికి వచ్చిన సమయంలో ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ సంక్రాంతి 3 రోజులు కూడా వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు రైతుల కోసం. పశువుల బల ప్రదర్శనలు, అలాగే ఆవుల అందాల పోటీలతో పాటు ప్రధానంగా పొట్టేళ్ల పోటీలను కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ బరుల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పెనమలూరు నియోజకవర్గం పెదవోగిరాల కోడి పందాల బరుల వద్ద ఉన్నాము. ఇక్కడ రైతుల కోసం ప్రత్యేకంగా పొట్టేళ్ల పందాలను కూడా నిర్వహించడం జరిగింది. ఈ పొట్టేళ్ల పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పొట్టేళ్ల యజమానులు వాటిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతాల్లో ఈ పొట్టేళ్ల పందాలను వీక్షించేందుకు కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ కోడి పందాలు, అలాగే పశువుల అందాల పోటీలు, అలాగే ఎడ్ల పందాలు కూడా అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ పొట్టేళ్ల పందాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల మండలం కూచిపూడిలో ఈ పొట్టేళ్ల పందాలు అనేవి జరిగినాయి. ఇప్పుడు పెదవోగిరాలో కూడా ఈ పొట్టేళ్ల పందాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఈ పొట్టేళ్ల పందాలను వీక్షిస్తున్నారు. ఈ పొట్టేళ్ల పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా పొట్టేళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ పొట్టేళ్ల పందాలను ఆసక్తిగా ప్రజలు వీక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ పొట్టేళ్ల పందాలను చూడడం ఎట్లా అనిపిస్తుంది? ఈ పొట్టేళ్ల పందాలు పెట్టడానికి మా ప్రధాన కారణం మా మండలంలో మొత్తం ప్లాన్ చేసి గత 3 రోజులు బట్టి సాయి గారు, కుటుంబరావు గారు, నేను, అరుణ్ ప్రసాద్, నేను, మా నాన్నగారు అందరూ కలిసి పొట్టేళ్ల పందాలు పెట్టడం జరిగింది. ఇది పొట్టేళ్ల పందాలతో పాటు ఎడ్డ పందాలతో కూడా మొదలుపెట్టాం. బ్రహ్మాండంగా జరిగింది. జనాలు చాలా హ్యాపీగా, ఫస్ట్ టైం మీ మండలంలో జరగడం. ఇంతమందికి ఇప్పుడు పొట్టేళ్ల పందాలు పెట్టడం జరగలేదు. ఇది చాలా మంది జనాలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి ప్రోగ్రాం చూడడానికి చాలా మంది, వేల మంది జనం వచ్చారు. ఈ ప్రోగ్రామ్ చాలా కంప్లీట్గా సక్సెస్ అయింది. దీని మీద నెక్స్ట్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం ఇక్కడ ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు కూడా పొట్టేళ్ల పందాలు పెట్టడం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం పెట్టడం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకుంటున్నాం. ఈ ఆర్గనైజేషన్కి ముందు నేను, అరుణ్ ప్రసాద్, నేను, మన సాయి గారు, కుటుంబరావు గారు, ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ పొట్టేళ్ల పందాలు చూడండి? నాకు ఇప్పుడు 50 సంవత్సరంలో, ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పుడు నేను చూసినాను. ఇప్పుడు చూస్తుంటే ఎంతో ఆనందకరంగాను, ఎప్పుడు మామూలుగా లేదు. ఇది ప్రదర్శన చూస్తుంటే ఉప్పొంగిపోయి మంచి వాతావరణంలో ఈ పొట్టేళ్ల ప్రదర్శన జరగటం వల్ల అసలు సంక్రాంతి అంటే ఎలా ఉంటుందా, సంక్రాంతికి ఎలా కూడా చేసుకుంటారా అనే విధంగా ప్రదర్శన జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి ఆ పెదవోగిరాల గ్రామం ఆకునూరు రైట్. మొత్తంగా పొట్టేళ్ల పందాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే పొట్టేళ్ల పందాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. పొట్టేళ్ల పందాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఈ పొట్టేళ్ల పందాలు చూడడం ఎట్లా అనిపిస్తుంది, ఏంటి? సరదాగా ఉందండి. వెనకటి నుంచి జరుగుతుంది కదా, వెనకడ ఆచారాలు ఇవన్నీ ముందుకు తీసుకోవటం కోసం రైతులు, మన యాదవ సోదరులకి, ఈ గొర్రెల కాపర్లకి కొంచెం అనుకూలంగా ఉంటుందని టోర్నమెంట్ పెట్టారు మన గ్రామ పెద్దలు. ఫస్ట్ ప్లేసు సైన్ బండిస్తున్నారు. సెకండ్ ప్లేసు 30,000 ఇస్తున్నారు. థర్డ్ ప్లేస్ 20,000 ఇస్తున్నారు. అందరికి భోజనాలు, ఛార్జీలు, అన్ని సౌకర్యాలు కల్పించి చేసినందుకు ఈ గ్రామ పెద్దలకి అందరికీ అభినందనలు చెప్పుకుంటున్నాం మేము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఈ టోర్నమెంట్లో చూసి ఆసక్తికరంగా ఉంటున్నారు. సార్, ఈ ప్రాంతంలో ఈ పొట్టేళ్ల పందాలను నిర్వహించడం అనేది ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి మనకి ఈ కంకిపాడు మండలంలో ఎప్పుడు లేవండి కొడిపోటు పట్టాలో. ఈ అంతరించిపోతున్న కళల్ని బయటికి తీసుకొచ్చి జీవం పోశారు. ఈ కళల్ని జీవితాంతం ఇక్కడ పందాలు పెట్టేటప్పుడు సాయి గారు వీళ్ళ పుణ్యాన ఈ పందాలు మళ్ళీ గొరిపోతు పందాలు కొత్తగా వచ్చినాయి. అంతకుముందు ఎప్పుడు లేవు. ఎల్లకాలం జీవితాంతం ఉండేట్టుగా సాయి గారు అందరూ, అరుణ్ ప్రసాద్ గారు అందరూ సపోర్ట్ చేసి, కుటుంబరావు గారు అందరూ ఉండి ఎల్లకాలం ఉండేట్టుగా ప్లాన్ చేయాలని చెప్పి అలా కోరుకుంటున్నాం. మొత్తంగా సంక్రాంతి సంబరాలు అనేవి కృష్ణా జిల్లాలో సందడి వాతావరణంలో ఉన్నాయి. ఒకవైపు కోడి పందాలు, మరొకవైపు పొట్టేళ్ల పందాలు, ఆవుల అందాల పోటీ, ఇలా ఈ 3 రోజులు కూడా రైతులకు ఉపయోగపడే, అలాగే వాళ్ళ చైతన్యం తీసుకొచ్చేలా వివిధ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పెదవోగిరాల, కృష్ణా జిల్లా.